హాయ్ అండి, ఈరోజు అయితే మేము ఆంధ్ర స్టైల్లో రోటి పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాము. దొండకాయ పచ్చడి ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాం, చూడండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు, చింతపండు, తెల్లగడ్డలు, దొండకాయలు నీట్గా కట్ చేసుకోవాలి. దొండకాయలు అయితే ఆన్ చేసుకోవాలి. కడాయి అయితే పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. కొంచెం నూనె అయితే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి అయితే ఎత్తుకోవాలి. అదే కడాయిలో దొండకాయలు అయితే వేసుకోవాలి. బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. అదే కడాయిలో టమోటాలు అయితే వేసుకోవాలి. చింతపండు అయితే వేసుకోవాలి. తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి. బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. జార్లోకి అయితే తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, దొండకాయలు అయితే తీసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇదైతే బాగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. అంత సాఫ్ట్గా అయితే పట్టుకోకూడదు. అదే మిక్సీ జార్లోకి అయితే ఫ్రై చేసుకున్న టమోటాలు అయితే వేసుకోవాలి. మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీకి పట్టి అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి. తాలింపు అయితే పెట్టుకుంటే బాగుంటుందండి. కొంచెం తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నది ఆ పచ్చట్లు అయితే వేసుకొని బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్గా అయితే ఉంటుంది.